2020 సంవత్సరాన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంవత్సరాన్ని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మనకి యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అలానే సుజుకి ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అనౌన్స్ చేశారు. దాంతోపాటుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి 2020 సంవత్సరంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతుందండి. తాజాగా దావక్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే అన్వీల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రత్యేకత అంటే ఓలా S1 Pro జంత్రి వేరియంట్లో లాగానే మనకి 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇక దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలు, ఫీచర్స్ వివరాలని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫరీదాబాద్ కు చెందిన బీ బ్రోస్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ దావక్ నైతే అన్వీల్ చేశారనమాట. ఇది ఒక ప్రైవేట్ సెరమనీ ఈవెంట్ లో జరిగింది. ఫరీదాబాద్ లోని రాడిసన్ బ్లూ హోటల్ అయితే ఒక ప్రైవేట్ లాంచ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. బట్ ఈ లాంచ్ ఈవెంట్ ని కేవలం ఈవీ రిపోర్టర్ అనే వెబ్సైట్ లో మాత్రమే గమనించడం జరిగిందండి. మిగిలిన నాకు ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అయితే కనిపించలేదు. ఇక ఈ బీ బ్రోస్ అనే మొబిలిటీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్ గా నేను ఎప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ పేరు కూడా వినలేదు. ఇది కొత్తగా స్టార్ట్అప్ అయినట్టు మనం భావించాలి. కమింగ్ టు ద డిజైన్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళ దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే మరీ టూ మచ్ స్పోర్టీ డిజైన్ అయితే కాదనమాట. ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కాస్త వెర్టికల్ షేప్, రెక్టాంగిల్ షేప్ లో మనకి హెడ్ ల్యాంప్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడైతే కనిపిస్తుంది. కాస్త నాకు అనిపించింది బ్యాటరీ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దానికి డిజైన్ కొంచెం పోలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి కూడా రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది, దీనికి కూడా రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంది. అయితే మనకి దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో హ్యాండ్ కవర్ డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉందండి. కంప్లీట్ క్లోజ్డ్ బాడీతో వచ్చింది హ్యాండ్ కవర్ డిజైన్ పైది మాత్రం. బట్ బ్యాటరీ వన్ స్కూటర్ లో ఏంటంటే కాస్త ఓపెన్ గానే కనిపిస్తుంది. మనకి థ్రాటల్ తప్పిస్తే మిగిలిన కవరేజ్ ఏమి ఉండదు. అది కొంచెం డిఫరెన్స్ కింద అనిపించింది. ఇక స్కూటర్ ముందు భాగంలో అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ అయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్స్ చూసుకున్నట్లయితే నాకు ఆ ఫోటోస్ లో కనిపించింది కొంచెం చిన్న సైజ్ టైర్ లాగా అనిపిస్తుంది. 10 ఇంచ్ లాగా అనిపిస్తుంది. 12 ఇంచ్ కూడా ఉండొచ్చు. బట్ నాకు ఇనీషియల్ అబ్జర్వేషన్ నాకు అనిపించింది అయితే 10 ఇంచ్ టైర్ ఏమో అని అనిపించింది. ఇక మేజర్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఒకటి హై పర్ఫార్మెన్స్ వేరియంట్, ఒకటి లో పర్ఫార్మెన్స్ వేరియంట్. రెండిట్లో మోటార్ కెపాసిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ 2 వేరియంట్స్ లో కూడా 4 kWh బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సర్టిఫైడ్ రేంజ్ ఏమి రివీల్ చేయలేదు అనమాట. వీళ్ళు 100+ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారం అయితే ఇచ్చారు. ఇక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే 4.5 kW మిడ్ డ్రైవ్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న టాప్ స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్లు. ఈ 4.5 kW PMSM మోటార్ కి వీళ్ళు చెప్తున్న 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి మేము ఎస్టిమేట్ చేస్తుంది. ఇన్ కేసు వాళ్ళు రాబోయే రోజుల్లో అన్వీల్ చేస్తే, కంప్లీట్ గా లాంచ్ చేస్తే గనక ఆ టైంలో వీళ్ళు అప్ టు 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ క్లెయిమ్ చేసే అవకాశం ఉండొచ్చు వీళ్ళు చెప్తున్న 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా. అయితే మేము ఏసీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సంబంధించి వీళ్ళు ఒక్కళ్ళే ఒక వీడియోని అయితే పెట్టారు. దాంట్లో గమనిస్తే కనుక వీళ్ళ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో 79% ఛార్జ్ అయిందని చెప్తున్నారు. అప్పుడు 94 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది డిస్ప్లే చేశారు. దాన్ని మేము 100% కి క్యాలిక్యులేట్ చేస్తే కనుక సుమారుగా రియల్ రేంజ్ వచ్చి 125 నుండి 130 కిలోమీటర్ల వరకు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. బట్ అది వీళ్ళు ఏ మోడ్లో పెట్టారనేది అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కింద మాత్రం ఆటో అయితే కనిపిస్తుంది. సో అదొకటే మేము గమనించిన విషయం అండి. అలానే హై పర్ఫార్మెన్స్ వేరియంట్లోనే మనకి 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తుంది. దాంతోపాటుగా 4G కనెక్టివిటీని అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇది మీకు హై పర్ఫార్మెన్స్ వేరియంట్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఇదే దావక్ స్కూటర్ మనకి లో పర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో మనకి 1.5 kW BLDC హబ్ మోటార్ తో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే లభిస్తుంది. సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. మోటార్ కెపాసిటీ అయితే వేరీ అవుతుంది. అప్ టు ఒక 60 నుండి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వేరియంట్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్పలేదు. బట్ ఆర్టికల్ లో మాత్రం 60 to 65 kps స్పీడ్ అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మేము కన్సిడర్ చేసి చెప్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే మేము చూసిన వీడియోలో ఒక ఛార్జర్ కూడా ఉంది. అది మనకి ఫాస్ట్ ఛార్జర్ లాగా కనిపిస్తుంది. సో ఆ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఒక బూట్ స్పేస్ పరంగా ఇంకొక వీడియోలోనే మేము గమనించింది ఒక ఫుల్ హెల్మెట్ పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఇంకా అడిషనల్ స్పేస్ కూడా ఉంది. కాబట్టి ఒక 30 లీటర్లు పైగానే ఈ బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఓవరాల్ గా మనకి దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాకు ఆర్టికల్ సమాచారం కానివ్వండి, మేము చూసిన ఒక వీడియో నుంచి మేము అబ్జర్వ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాం అండి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ వివరాలు కానివ్వండి, వారంటీ సమాచారం అయితే కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఇక చివరిగా దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది? కంపెనీ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2020 సంవత్సరం చివరి భాగంలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని అఫీషియల్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అంటే లాస్ట్ క్వార్టర్లో మనకి దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది? ఎనీవే ఒక ₹1,00,000 బేస్ వేరియంట్తోనే మార్కెట్లోకి వస్తే కొంచెం మార్కెట్లో ఇతర కాంపిటేషన్ తట్టుకుని కానివ్వండి, ఈవెన్ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఈ మధ్యకాలంలో 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఆ కాంపిటీషన్ అన్ని చెక్ చేసుకుని మినిమం ప్రైజింగ్ ఒక 1.1 lakh రూపీస్ సెగ్మెంట్లో వస్తే వీళ్ళు మార్కెట్లో కొంచెం పోటీని తట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అండి. దీనికి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత మరొక వీడియో అయితే చేస్తాం. మరి దావక్ ఎలక్ట్రిక్ స్కూటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ అని ఇచ్చేట రైతు ఫ్యూచర్.